మహాలక్ష్మి చక్రిని కలిపి ఉంచడానికి ప్రతాప్ ఇంటికి వెళ్ళిన నారాయణకు ఎదురైన గుండె పగిలే నిజం. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీద మహాలక్ష్మి అయితే ఆ ఇంటికి ఒక అతిథిగానే వచ్చింది అని చెప్పి ఇంట్లో అందరికీ అర్థమైపోయింది. ఆ విషయం అర్థం చేసుకున్నటువంటి నారాయణ అయితే ఆలోచనలో పడ్డాడు. వీళ్ళు తొందరపడి పెళ్లి చేసుకున్నారా, లేక పెళ్లి చేసుకోకుండానే పెళ్లి చేసుకున్నామని చెప్పారా, అసలు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి అర్థం కావట్లేదు, వెళ్ళిపోతాను అనడం ఏంటి, అసలు ఏంటిదంతా అనుకుంటూ ఇక మాధవ్ దగ్గరికి వస్తాడు. మాధవ, ఏం జరుగుతోందిరా ఇంట్లో, అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళయింది అని చెప్పారు, అంతా బాగుంది కదా అని చెప్పని అనుకుంటే ఇప్పుడేంటి ఇలా జరుగుతోంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి నాన్న అంటూ ఉంటే, నేను మొత్తం విన్నాను, మహాలక్ష్మి చెప్పిన ప్రతి మాట నేను విన్నాను, వాళ్ళిద్దరి మధ్యన విడాకుల మాట ఎందుకు వచ్చింది, విడాకులు తీసుకోవాలని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పేసేసి అనేసరికి ఇక నారాయణకు ఇక్కడ మాట్లాడుతున్న మాటలన్నింటిని బట్టి, మాధవ చెప్తున్న దాన్ని బట్టి ఒకటే అర్థమవుతుంది. మహాలక్ష్మి అయితే ఇక్కడ ఈ ఇంటికి కోడలిగా రాలేదు. సో ఇక మహాలక్ష్మి ఇక్కడ ఉండాలి అని కూడా అనుకోవట్లేదు. అందరికీ తన ఇంటికి ఒక మంచి కోడలు వచ్చింది అని చెప్పి చెప్పుకున్న నారాయణ ఇప్పుడు ఎలా తలెత్తుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఇక అలా ఆలోచిస్తున్నటువంటి నారాయణకు మహాలక్ష్మి ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఈలోపు చక్రి అయితే మహాలక్ష్మి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మహాలక్ష్మి గారు, మీరు అందరి ముందు నిజం బయట పెట్టేశారు. మా కేశవకి నిజం తెలిసి వచ్చి అడిగాడే అనుకోండి, అలా కాదు ఇలా అని చెప్పాల్సింది పోయి మొత్తం విషయం బయట పెట్టేశారు. ఇప్పుడు అందరి దృష్టిలో నేనే చెడ్డవాణ్ణి అయ్యాను. సరే అయితే అయ్యానులే అని చెప్పని అనుకుంటాను. అలా అని చెప్పేసి ఇప్పుడు పూర్తిగా మనిద్దరికీ మధ్య పెళ్లి బంధమే లేదు అని చెప్పి మీరు మాట్లాడటం వల్ల అందరూ నన్ను ఏమనుకుంటారు, పెళ్లి చేసుకోకుండా ఏదో తాళి కట్టేసి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేశాడు, ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోతోంది, ఇప్పుడు ఈ ఇంటి పరిస్థితి ఏంటి అని చెప్పి అందరూ నన్ను అడుగుతారు, నేనేం చెప్పాలి, ఏం ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే, చూడు చక్రి, దేనికి నేను బాధ్యురాల్ని కాదు, దీనంతటికీ నువ్వు మాత్రమే బాధ్యుడివి, అది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. అండ్ ఇంకొక విషయం నేను క్లియర్గా చెప్పగలను, అదేంటి అంటే ఎప్పటికీ మనిద్దరం ఒక్కటిగా ఉండడం కానీ ఒక్కటి అవ్వడం కానీ జరగని పరిస్థితి అని చెప్పని అనేసరికి ఇకప్పుడు ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పని అంటే, అవును, ఎప్పటికీ మనిద్దరం ఒక్కటిగా ఉండటం కానీ ఒక్కటి అవ్వటం కానీ జరగని పరిస్థితి. ఎందుకంటే నేను ఏ రకంగానూ మీ ఇంటికి సూట్ కాను, మీరు ఏ రకంగానూ నాకు సూట్ కారు. బట్ నా మంచితనం, మీ మంచితనం మనందరినీ ఒకే ఇంటి కప్పు కింద ఉంచింది. అలా అని చెప్పి నా జీవితాన్ని ఇక్కడ నేను పణంగా పెట్టి ఇక్కడే కూర్చోలేను కదా అని అంటూ ఉంటే, ఎక్కడా కూడా మన బంధం అంటే మనకు జరిగిన పెళ్ళిని మీరు రియల్గా అనుకోవటానికి ఇష్టపడట్లేదా అంటే, నో, నేను ఇష్టపడను. ఎక్కడా కూడా మనిద్దరి పెళ్ళిని ఒక పెళ్ళిగా నేను కన్సిడర్ చేయలేను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదంతా నారాయణ వింటాడు. ఇక ఉదయాన్నే లేచాక, మహాలక్ష్మి, ఇప్పటి వరకు మీరందరూ నాకు ఆశ్రయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ అందరికీ ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి నేనిక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసేసి అంటుంది మహాలక్ష్మి. దాంతో ఇక మాధవ ఇంకా అందరూ కూడా కంగారు పడతారు. వెళ్ళిపోవడం అంటే అనగానే, నేను హాస్టల్లో రూమ్ చూసుకుంటున్నాను, అక్కడ నేను పీజీకి వెళ్ళిపోతాను, అక్కడే ఉంటాను, నా ట్రయల్స్ అన్నీ అక్కడి నుంచే చేసుకుంటాను అని అంటుంది. మరి జరిగిన పెళ్లి విషయం అంటే నేను అసలు అది పెళ్లిగానే కన్సిడర్ చేయనప్పుడు మీరు దాన్ని అడ్డుగా ఉంచి నన్ను ఇక్కడ ఉంచేద్దామని మాత్రం అనుకోకండి అని చెప్పేసేసి అనేసరికి ఇక దాంతో ఒక్కసారిగా చక్రి, సరే నీ ఇష్టం అని అంటాడు. అంటే వీడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అనమాట అని అనుకుంటూ ఇక నారాయణ అయితే, ఇదంతా జరగకుండా ఉండాలి అంటే అసలు మహాలక్ష్మిని ఎంతలా ఆలోచించి బయటకు వచ్చేసేలా చేసిన వాళ్ళ నాన్న నానాలి, వాళ్ళ నాన్న ఏం మాట్లాడతాడో వెళ్ళి చూద్దాం అని చెప్పేసి నారాయణ ఎవరికి చెప్పకుండా ప్రతాప్ని కలవడానికి వెళ్తాడు. ఇక అలా ప్రతాప్ని కలవడానికి వెళ్ళినటువంటి నారాయణ ప్రతాప్ వాళ్ళ ఇల్లు చూసి, ఏంటి ఇంత పెద్దిల్లా అని చెప్పని అనుకుంటాడు. కన్నా వెంటనే, అవునన్నా,
చాలా పెద్దిల్లు. మహాలక్ష్మి వదిన నిజంగా మహారాణి అని చెప్పానంటే, అవునరా చాలా పెద్దిల్లు అని చెప్పని అంటూ, మనల్ని లోపలికన్నా రానిస్తారో లేదో అని అంటాడు. నాకు అదే డౌట్. నన్నైతే ఆ రోజు ఇక్కడ గేట్ దగ్గరే ఉంచేశారు. అంటే ఏంట్రా, నువ్వు లోపలికి కూడా వెళ్ళలేదా అంటాడు నారాయణ. లేదు నాన్న, నేను ఇక్కడ గేట్ దగ్గరే ఉన్నాను అని అంటే, వీళ్ళకి ఇంత పొగరా, కనీసం నిన్ను లోపలికి కూడా రానివరా అని చెప్పేసేసి అంటూ, ఇక వస్తానుండు అని చెప్పి ఇక నారాయణ కన్న చేయి పట్టుకుని అంటూ లోపలికి తీసుకెళ్తాడు. నారాయణ రావడం చూసి ప్రతాప్ అయితే, ఎవరతను అని చెప్పానంటే, ఆ వెనక పిల్లాన్ని చూస్తే మొన్న మహాలక్ష్మితో పాటు వచ్చాడు అని చెప్పి లలితను హారిక అంటారు. లోపలికి రమ్మనండి, ఏంటో మాట్లాడదాం అని చెప్పేసేసి అనేసరికి ఇక నారాయణకి ఓపెన్ చేసి పెడితే డోరు లోపలికి వస్తాడు. ఏం కావాలి అంటాడు ప్రతాప్. మీరు మహాలక్ష్మి తండ్రేనా అని అంటే, అవును మహాలక్ష్మికి తండ్రినే. మీరు అని అంటే, మీ అల్లుడు చక్రికి తండ్రిని, ఐఎమ్ ఫాదర్ ఆఫ్ చక్రి అంటాడు. అల్లుడా, నా కూతురికి పెళ్ళే కాలేదు, అలాంటిది అల్లుడేంటి అల్లుడు అని అంటాడు ప్రతాప్. పెళ్ళి కాలేదా, మరి నీ కూతురు ఎక్కడుంది అని చెప్పని అంటాడు. నా కూతురు ఎక్కడుందో చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మీరెందుకు వచ్చి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అని అనేసరికి, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలి అది ఇది అని మాట్లాడుతున్నారు. అసలు విడాకుల దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకుంది వాళ్ళకి? మీరు కనీసం అడగరా? ఎందుకు ఆ పిల్ల అలా విడాకులు అది ఇది అని చెప్పి మాట్లాడుతోందో తెలుసుకోరా అని అనేసరికి, పెళ్ళే మాకెవరికి చెప్పకుండా చేసుకున్నప్పుడు ఈ విడాకుల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకే ఉంది, మంచిదే కదా విడాకులు తీసుకుంటే తిరిగి మా ఇంటికి వచ్చేస్తుంది అని అంటే, ఓహో మీరు ఇలా ఆలోచిస్తున్నారా, బాగుంది, విడాకులు తీసుకుని మీ ఇంటికి వచ్చేస్తే బాగుండు అని ఆలోచించే బదులు అసలు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటోంది, ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు ఈ రకంగా పెళ్లి చేసుకుంది అని ఆలోచించారా అని అంటే, చూడు నీకు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా కూతురు నీ కొడుకుని వదిలేసి వచ్చిందా, నా ఇంటికి నా కూతురుగా ఉంటుంది, ప్రశాంతంగా తను అనుకున్నది చేసుకోగలుగుతుంది. కాదు కూడదు అని నీ కొడుకుతోనే ఉంటాను అంటే ఇక దాని కర్మానికి ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పేసేసి అంటాడు ప్రతాప్. అంతే తప్ప వాళ్ళిద్దరినీ కలిసి ఉండమని చెప్పరు. ఇన్ కేస్ తను విడాకులు తీసుకోవటం అంటూ జరిగితే ఇంట్లోంచి వెళ్ళిపోతానంటోంది, ఎక్కడో ఉంటానంటోంది అనగానే, అది ఎక్కడో ఉంటానంటే నేనేం చేయగలను, అదే ఇంటికి వస్తే నేను బంగారంలో చూసుకోగలను కానీ అనగానే, నువ్వేమీ రెస్పాన్సిబిలిటీ లేని ఫాదర్ అయ్యా, నాకు అర్థం కావట్లేదు అంటాడు నారాయణ. నువ్వు రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తున్నావా? నలుగురు కొడుకుల్ని పెట్టుకొని ఒక్కళ్ళకు కూడా పెళ్లి చేయకుండా భార్యని చంపి నీ స్టోరీ నాకు తెలియదు అనుకుంటున్నావా అంటూ ప్రతాప్ కొంచెం గట్టిగానే మాట్లాడతాడు. హలో, నా గురించి నువ్వు ఇవాళ కొత్తగా ఏం చెప్పేది లేదు, ఊరు వాడ అందరూ చెప్తూనే ఉంటారు, కానీ నీ గురించి ఎవరూ చెప్పుకోకుండా చూసుకో. నలుగురు కాకపోతే 40 మంది ఉన్నా నాకున్నది మగపిల్లలు, కానీ నీకు ఆడపిల్ల. ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. దీన్ని బట్టి చూస్తే మహాలక్ష్మి ఈ ఇంట్లోంచి బయటకు వచ్చేయటంలో తప్పే లేదనిపిస్తోంది అని చెప్పని అంటూ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు నారాయణ. కన్నా, ఏంటి నాన్న ఏం నిర్ణయించావు అని అంటే, ఏం నిర్ణయించానో ఇంటికెళ్ళాక చెప్తానులే పద అంటూ నారాయణ ఇక ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక మాధవ, ఏంటి నాన్న ఏమన్నారు అంటే, వాడేం ఫాదర్ రా, వేస్ట్ ఫెలో అని చెప్పని తిడితే, అదేంటి నాన్న అలా అంటావు అని అనగానే, ఎస్, రెస్పాన్సిబిలిటీ లేని ఫాదర్, వాడేం ఫాదర్ రా, వస్తే నా ఇంటికి కూతురుగా వస్తుంది లేకపోతే చస్తుంది అన్నట్టు మాట్లాడతాడు. అరే నా కూతురు ఏమైపోతుందో అనే బాధ్యత భయం అస్సలు లేవు వాడికి అని చెప్పని అంటాడు ఇక నారాయణ. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న అంటే, ఏం చేయాలో నేను నిర్ణయించానులే, కానీ మీరెవరు ఏం మాట్లాడకండి. మహాలక్ష్మిది అంటే, లోపల రూమ్లో ఉంది అని అంటాడు. అమ్మ మహాలక్ష్మి అని పిలవగానే, చెప్పండి మావయ్య అని అంటుంది. మీ నాన్న దగ్గరికి వెళ్ళాను అంటే, మా నాన్న దగ్గరికా, ఎందుకు అని అంటుంది. మీరిద్దరు విడిపోతాం అంటున్నారు కదా, దాని గురించి మాట్లాడదామని వెళ్ళాను అని అనగానే, ఏమన్నారు, అది చచ్చినా నా కూతురు కాదన్నారా అంటే, కాదు, నా కొడుకు నిన్ను వదిలేస్తే నువ్వు వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారట, మరి మీరు తీసుకునే విడాకులకు అర్థం అదే కదా, సో నువ్వు విడాకులు ఇచ్చేసి మీ ఇంటికి వెళ్ళిపోతావా అంటే, నోను, నేను ఎక్కడికి వెళ్ళను, మా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి, నేను ఫ్రీగా హ్యాపీగా బ్రతకాలి అనుకుంటున్నాను. నేను అనుకున్నట్టుగా నేను చేసినటువంటి ఇంజనీరింగ్కి ఆర్కిటెక్ట్గా నేను మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఒక మంచి
కంపెనీ స్థాపించాలనుకుంటున్నాను అంటుంది. ఇవేవి నువ్వు చేయాలన్నా కూడా నీకు సపోర్ట్ అనేది ఉండాలి కదా అంటూ ఉంటే, అవసరం లేదు, ఎలాంటి సపోర్ట్ లేకుండానే నేను ఎదిగి చూపిస్తాను అంటుంది. ఇవి మాటలకు బాగుంటాయమ్మా, చేతులకు బాగో. తీరా మొదలుపెట్టిన తర్వాత ఇబ్బందులు పడతావు కదా, అప్పుడు గుర్తుకొస్తారు అటు అమ్మా నాన్న లేదా ఇటు కట్టుకున్న భర్త అని చెప్పని అంటాడు నారాయణ. ఏమో అంకుల్, ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం మీకు ఏమైనా ఇబ్బందా? నేను అందుకే వెళ్ళిపోతాను అంటున్నాను. బట్ యూ పీపుల్ నాకు అస్సలు మీరు ఆ స్వతంత్రం కూడా ఇవ్వట్లేదు అని చెప్పని అంటుంది. దాంతో ఇక నారాయణ వెళ్దుగానమ్మా వెళ్దుగానిలే అని చెప్పి, మాధవ రాత్రికి మంచి బిర్యానీ చేయరా, కోడి తీసుకొస్తాను వెళ్ళి అంటూ వెళ్ళిపోతాడు. దేంటి ఇంతసేపు అరిచి ఇప్పుడు బిర్యానీ అంటారు అని అంటే, పోన్లే మహాలక్ష్మి, నువ్వు రేపు వెళ్ళిపోతానంటున్నావు కదా, అందుకోసం నాన్న బిర్యానీ చేయమంటున్నాడేమో అని అనేసరికి సరే అయితే అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ఓకే, ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక నారాయణ బయట మార్కెట్కి వెళ్ళి కోడి తీసుకొని వచ్చిన తర్వాత కూర్చొని బాగు చేస్తూ ఉంటాడు. అదేంటి నాన్న, నువ్వు కోడిని కట్ చేయించి తీసుకొచ్చేస్తే సరిపోయేది కదా అంటే, కోసిన ముక్కలు తీసుకొస్తే ఉపయోగమే ఉందిరా, దాన్ని ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా ఈకలు పీకి కాల్చి దాన్ని మనం తయారు చేసుకొని వండుకుంటే బాగుంటుంది అంటూ ఉంటాడు. ఇంకా అదంతా చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఒక కోడిని మనం వండుకు తినటానికి ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నామే, మరి జీవితాన్ని గురించి ఆలోచించుకునేటప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించాలి? మెళ్ళో తాళి పడిపోవడం, దాన్ని తీసేయడం, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో, చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అని చెప్పని అంటూ ఉంటే మహాలక్ష్మి ఈ నన్నే అంటున్నాడు ఎందుకు వచ్చిందిలే అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా కట్ చేసి మొత్తం అంతా కూడా మాధవకు అప్పచెప్పేసి, బాగా వండరా, నేను ఒక గంటలో వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినటువంటి నారాయణ వస్తూ 2 కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత భోజనానికి అందరూ కలిసి కూర్చుంటారు. మ్యాక్స్ ఎప్పుడూ కూడా నారాయణ పిల్లలతో పాటు కూర్చోడు, ఎందుకంటే తనకు తన భార్య గుర్తొస్తుంది అని చెప్పి. కానీ ఆ రోజున అందరూ కలిసి రౌండ్ టేబుల్లా కూర్చొని భోంచేస్తూ ఉంటారు. నారాయణ అందరికీ సర్వ్ చేస్తాడు. ఏంటి నాన్న అంటే, నా పిల్లలకి నేను కడుపు నిండా పెట్టుకోవాలని నాకు అనిపించిందిరా, అందుకే పెడుతున్నా, ఏ తినరా అంటాడు. అయ్యో నాన్న అలాంటిదేమీ లేదు అని చెప్పేసేసి ఇక అందరూ కూడా భోంచేస్తూ ఉంటారు. అందరికీ గ్లాసెస్లో కూల్ డ్రింక్ పోస్తాడు. భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇక లాస్ట్లీ ఫైనల్గా చక్రికి ఇంకా మహాలక్ష్మికి కూల్ డ్రింక్ గ్లాసెస్ ఇచ్చేటప్పుడు నారాయణ అందులో ఒక్కొక్క గ్లాస్లో 2 ట్యాబ్లెట్స్ వేసేసి జాగ్రత్తగా వాళ్ళిద్దరికీ ఇస్తాడు. కడుపు నిండా తిని చేతులు కడుక్కున్న తర్వాత వాళ్ళిద్దరు రాగానే ఆ గ్లాసెస్ ఇస్తాడు. ఇంకా ఇద్దరూ కూడా ఆ 2 గ్లాసెస్ని తీసుకుని కూల్ డ్రింక్ తాగేసి కూర్చుంటారు. అందరూ పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే మహాలక్ష్మికి మాత్రం నిద్ర ఊపేస్తూ ఉంటుంది. బాగా నిద్ర వచ్చేస్తుంది పెద్ది, నేను పడుకుంటాను అని చెప్పేసేసి అంటుంది మహాలక్ష్మి. సరే అయితే అంటాడు మాధవ. ఇక చక్రిని పిలిచి, నువ్వు కూడా పడుకో అని చెప్తుంది. నేను పడుకుంటానండి, మీరు వెళ్ళండి అంటాడు చక్రి. ఇక వీళ్ళిద్దరిని ఒకటి చేస్తే వీళ్ళ జీవితంలో వీళ్ళకి ఎప్పటికీ కూడా దూరం కారు అని చెప్పేసేసి నారాయణ ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచనతోటే ఇక ఇద్దరికీ కూడా ఏవో టాబ్లెట్స్ సమ్ ఎక్స్ తీసుకొచ్చి దాంట్లో కలిపి వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక అలా చేసినటువంటి నారాయణ ప్లాన్ అయితే ఫలిస్తుంది. మహాలక్ష్మి చక్రిని వచ్చి లోపల పడుకోమని చెప్తుంది, ఎందుకంటే తనకి భయంగా ఉంది అంటుంది. అలా మొత్తానికి నారాయణ ప్లాన్ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడంతో ఉదయాన్నే లేచి చూసేసరికి చక్రి అక్కడ ఉండడు. మాధవ చక్రి కోసం వెతుకుతూ ఉంటే మహాలక్ష్మి గది తలుపులు తీసుకుని చక్రి బయటకు వస్తాడు. నారాయణ అయితే చక్కగా ఏదో జరగబోయే దానికోసమే వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా అక్కడ కూర్చుని ఉంటాడు హాల్లో. ఇక చక్రి బయటకు వచ్చిన తర్వాత, మాధవ రే ఏంట్రా నువ్వు మహాలక్ష్మి రూమ్ నుంచి వస్తున్నావు అని అంటే, మరి ఎక్కడి నుంచి రావాలరా అంటాడు నారాయణ. అది కాదు నాన్న అంటూ ఉంటే, వాడి పెళ్ళాం గదిలోంచే వస్తున్నాడు, ఎక్కడో పక్కింటి వాళ్ళ పెళ్ళాం గదిలోకి వెళ్ళలేదు అని చెప్పని అంటాడు. అది కాదు నాన్న, నేను చెప్పేది ఒకసారి విను. ఏమైందిరా చక్రి అంటే, నాకు తెలియదు అన్నయ్య, నేను మీ దగ్గరే పడుకున్నాను కదా, నైట్ మహాలక్ష్మి వచ్చి భయం వేస్తుంది అంది, లోపలికి వెళ్ళాను, అక్కడే పడుకోమంది, కింద చాప వేసుకుని పడుకున్నాను అని చెప్తాడు. చెప్పేసరికి ఇక సరేనని చెప్పేసి నారాయణ ఇక మా అమ్మాయి లెగిసిందా అని చెప్పని అంటే, చిక్కా పడుకుని ఉంది అని చెప్తాడు చక్రి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఇక మహాలక్ష్మి కాసేపటికి లేచి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. గబగబా
నారాయణ గుమ్మం దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఏమైందమ్మా అంటూ ఉంటే మావయ్య అర్జెంటుగా గాయత్రిని రమ్మనండి అని చెప్పని అంటుంది. గాయత్రినా? ఇప్పుడు దాన్ని రమ్మంటే తాయారు టెక్కు కొట్టుద్దుగమ్మా అని చెప్పానంటే నాకు తెలీదు, గాయత్రిని రమ్మనండి అని చెప్పని గట్టిగా అంటుంది. సరేనని చెప్పి ఇక గాయత్రికి ఫోన్ చేస్తాడు మాధవ. గాయత్రి గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎక్కడికే అని తాయారు ఆపే ప్రయత్నం చేస్తే నోర్మై వస్తాను కానీ అని చెప్పి విసుక్కొని గబగబా వీళ్ళింటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏమైంది మావయ్య అంటే అర్జెంటుగా మా కోడలు నేను రమ్మంటుంది లోపలికి వెళ్ళు అంటే లోపలికి వెళ్తుంది. ఏమైంది మహాలక్ష్మి అంటే ఇక జరిగింది మొత్తం చెప్తుంది. ఒక్కసారిగా గాయత్రి అవునా, వీడెందుకు ఇలా చేశాడు అంటే నాకు తెలీదు, నేనే లోపలికి పిలిచానంట అని చెప్పి చెప్తుంది. సరే ఇంకా చేయగలిగింది ఏమీ లేదు కదా, నువ్వు జాగ్రత్త పడాల్సింది నువ్వు జాగ్రత్త పడలేకపోయావు, ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చున్నావు, కాంప్రమైజ్ అయ్యి కాపురం చేసుకోవడం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పని అంటుంది. సరే అయితే ఏం చేయాలో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు, పిచ్చి పడుతోంది అంటుంది మహాలక్ష్మి. ఏం చేయొద్దులే కానీ పద అని చెప్పి గాయత్రి బయటకు వచ్చి మీరందరూ మార్కెట్కి వెళ్ళి రండి, ఇదిగో లిస్ట్ ఇచ్చాను తీసుకొని రండి అని చెప్పి కూరగాయల లిస్ట్ ఇచ్చి నలుగురిని పంపిస్తుంది బయటికి. ఇక చక్రితోటి మహాలక్ష్మికి కావాల్సినటువంటి వస్తువుల గురించి చెప్పి తెప్పిస్తుంది. ఇక మహాలక్ష్మికి తలారా స్నానం పోసి చక్కగా సామరాణి అది వేసిన తర్వాత పూజ చేయించి ఇకపై నువ్వే ఈ ఇంటి కోడలివి, ఈ ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన దానివి, జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? అనవసరంగా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా చక్రితో నీ జీవితాన్ని గడుపు. అలాగే నువ్వు అనుకున్నట్టుగానే కంపెనీ పెట్టడానికి చక్రి సహకరించి తీరుతాడు, వాడికి ఈ టెన్షన్ లేకుండా చేయి చాలు అని చెప్పని అనేసరికి ఇక మహాలక్ష్మి అనుకున్నది సాధించావు కదూ అంటే ఇందులో పాపం పుణ్యం నాకేం తెలియదండి, మీరు తాగినట్టే నేను డ్రింక్ తాగాను, మీరు రమ్మంటేనే నేను ఆ గదిలోకి వచ్చాను తప్ప నాకే పాపం తెలియదండి బాబు అంటాడు చక్రి. ఇక మహాలక్ష్మి గాయత్రి చెప్పినట్టుగానే చేస్తుంది. ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, అర్థమైందా? ఇక మహాలక్ష్మి చెప్పినట్టుగానే ఈ ఇంట్లో చెయ్యండి అంటే మరి నువ్వెప్పుడు వస్తావు అని చెప్పి చక్రి అంటాడు. నేను వచ్చే పరిస్థితి అక్కడ ఉందేరా, కనబడుతోందిగా మీకు అనగానే ఏదో ఒక మాట చెప్పామనుకో పెళ్ళి ఏర్పాట్లు చేసి తెల్లారిపాటికి పెళ్లి చేసి పారేస్తాం కదా అని అంటాడు కన్నా. అలాగే జరుగుద్దేమోలే చూద్దామంటూ గాయత్రి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి చక్రి వంక రుసరుసలాడుతూ చూస్తూ ఉంటుంది. మాధవ్ దగ్గరికి వచ్చి పెద్ది నాకు వంట నేర్పించు. ఇంకేం చేస్తాను, మా ఇంట్లో కూర్చుని అంట్లు తోముకుంటూ వంట చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ ఈ ఇల్లంతా శుభ్రం చేస్తూ రోజుకో గోడకి సొన్నాలేస్తూ అంటూ వరసనే చెప్తుంటే అమ్మ ఆగు, అసలు నువ్వు ఇవేమీ చేయవసరం లేదంటే ఇంకా ఎలా ఉంచుతావు, ఇలాగే ఉంచుతావా, ఇంకేముంది నా బ్రతుక్కి నేను బయటకు పోయి బ్రతకడానికి అంతా అయిపోయింది అని చెప్పని తిడుతూ ఉంటుంది. ఇక నాన్న అని మాధవ నారాయణ దగ్గరికి వచ్చి కూర్చుని ఏంటిదంతా అని అంటే మహాలక్ష్మి పక్కన నిలబడి వింటూ ఉంటుంది. ఏం లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ నాన్న మాటలను బట్టి మహాలక్ష్మి చచ్చిపోయినా నాకు పట్టదు, తను బతికున్నా బతికి లేనట్టే నాకు అని మాట్లాడినట్టు అనిపించిందిరా. అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆడపిల్ల గురించి అంత ఆలోచించకుండా ఒక తండ్రి ఉంటే రేపు ఆ ఆడపిల్ల ఇప్పుడు వచ్చిన ఈ ఇంటిని కూడా వదిలేసి వెళ్ళిపోతే ఆ తర్వాత ఎక్కడికి పోతుంది, తన జీవితం ఏమైపోతుంది? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక బంధం అనేది ఏర్పడకపోవడం వల్లే కదా పద్దాకా వెళ్ళిపోతానని ఈవిడ, వెళ్ళిపో అన్నట్టుగా వాడు ఉంటున్నారు, అందుకే ఆ బంధాన్ని ఏర్పరిచాను. అలాగే ఉండిపోమ్మనేది కాదు, ఇప్పుడు తను వెళ్ళలేక చచ్చినట్టు ఇక్కడే ఉందిగా, ఇక ఇప్పుడు వెళ్తాననే మాట మాట్లాడదు, ముందు ప్రశాంతంగా ఇక్కడే ఉంటుంది, ఇప్పుడు తన కెరియర్ గురించి స్టబర్న్గా ఆలోచించుకుంటుంది, అందుకే ఇలా చేశానురా, తప్పైనా తప్పలేదు అంటాడు నారాయణ. నాకు తెలుసు నాన్న నువ్వే చేసుంటావు ఇలాంటి పని అని అంటూ మాధవ సరేలే వాళ్ళిద్దరి జీవితం బాగుంటే అంతకంటే ఏం కావాలి. చక్రిగాడు మాత్రం మహాలక్ష్మిని నిజంగానే ప్రేమిస్తున్నాడు, వాడికి మహాలక్ష్మి అంటే పిచ్చి, తను వెళ్ళిపోకూడదని చెప్పి 1000 దేవుళ్ళకు మొక్కుకున్నాడు, వెళ్లకుండా ఉండే పరిస్థితులు కల్పించమని వాడి సాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అని చెప్పేసేసి అంటాడు మాధవ. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి. ఛానల్ అయితే ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.